హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎప్పటిలాగానే మరొక ముఖ్యమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ను సర్వేయర్స్ ఇందిరమ్మ యాప్ల ద్వారా ఆన్లైన్లోకి ఎక్కించడం అయితే జరిగింది. మరి ఎక్కించిన దానిలో మరి మన పేరు వచ్చిందా లేదా, ఎట్లా చెక్ చేసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అనే టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొట్టే తెచ్చే పద్ధతిలో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ మీద కనబడుతుంది కదా, రైట్ సైడ్ కనబడింది. సో ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లో సెర్చ్ బై అని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. నేను మొబైల్ నెంబర్ చూస్ చేసుకొని ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి గో మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, సో గో మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఆ సర్వేయర్ ఇందిరమ్మ యాప్ ద్వారా ఎంట్రీ చేసిన కరెక్ట్ డీటెయిల్స్ కనుక మనం ఎంట్రీ చేస్తే ఈ విధంగా ఆన్లైన్లో కనబడుతుంది. లిస్ట్లో మన పేరు వచ్చిందా లేదని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ రాకపోతే ఏంటంటే ఈ నెల లాస్ట్ వీక్ నాడు అంటే 24వ తారీఖు 22వ తారీఖు సంథింగ్ ఆ డేట్ నుంచి అయితే మన గ్రామ పంచాయతీలో కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసులో కానీ లేదంటే మనకు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్ల కోసం మరొకసారి అయితే మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. ఎవరు ఎటువంటి నిరాశ పడద్దండి, నో ప్రాబ్లం. ఒకవేళ అప్లికేషన్ అటు ఇటు మిస్ అయినా కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకేనా, వీడియో వచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే లాస్ట్ టైం మనం ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అంతకుముందు బెనిఫిషియల్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చాలామంది అంటున్నారండి. దానికి ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే చాలామంది బ్రౌజింగ్ హిస్టరీ అనేది ఒకసారి క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. చాలామంది మీరు కామెంట్స్ చెక్ చేయండి. కొంతమందికి ఓపెన్ అవుతుంది అంటారు, కొంతమందికి ఓపెన్ కాలేదంటారు. మరి కొందరికి ఎట్లా ఓపెన్ అయింది, కొందరికి ఎట్లా ఓపెన్ అయింది అంటే చిన్న ట్రిక్కే. బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం క్లియర్ చేయండి. ఆ క్యాచ్ అని ఉంటుంది, సెట్టింగ్లోకి పోయి బ్రౌజింగ్ హిస్టరీ ఆ క్యాచెస్ అనేది CATHESH అట్లా ఉంటుందండి. అది క్లియర్ చేసేసుకొని మళ్ళీ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.